మాకేం చెప్పారంటే అండి, మీ మావయ్య గారికి హెల్త్ బాగాలేదు రమ్మని చెప్పారండి. అంటే నాకు చెప్పకూడదు, కంగారు పడుతుంది, అసలే కడుపుతోటి ఉంది, నెలలు వచ్చినాయి అని చెప్పారండి. సర్లే అని అమ్మ అయితే వెళ్దాం అమ్మా అని అందరం కలిసి ఆటో కట్టించుకుని వెళ్ళాను. వెళ్తే మా మామయ్య గారు బయట ఉన్నారండి. మా మామయ్య గారు బాగానే ఉన్నారు కదమ్మా, ఏమైంది అని చెప్తే అసలు వెళ్ళి మా వారిని చూసే వరకు అసలు నాకు అసలు మైండ్ లేదు సార్. అసలు చాలా కాళ్ళు చేతులు ఆడలేదు, అసలు చాలా ఇదిగా అయిపోయాను, అసలు చాలా మెంటల్గా ప్రిపేర్ అయిపోయి అసలు చాలా చికాకు వచ్చేసింది సార్. అసలు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అసలు ఆ పొజిషన్ ఏంటి దేవా నాకు ఈ కర్మ అని చూసే వరకు చూసి అసలు ఏడుస్తుంటే నా బాధ ఎంత బాధ కాదు, నా బాధ అసలు ఎవ్వరికీ రాకూడదు సార్. అసలు తర్వాత మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి అని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. చాలా నలిగిపోయి ఉన్నారు, లోపల బెడ్ అని అంటే తర్వాత మళ్ళీ వెంటనే రోజు అయిన తెల్లారి ఆపరేషన్ చేసి బాబుని తీశారు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కళ్ళలై. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నుండి నాకు నా బిడ్డలకి కూల్ డ్రింక్ షాప్ చాలా అవసరం అండి. ఇదేం శాపం. మీరు అనుకుంటున్నట్టు మీకంటూ ఒక అవకాశం వస్తే మీ సొంతంగా కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుందాం అనుకున్నారు కదమ్మా. అవును సార్. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రయత్నించారు, ఆ ప్రయత్నం సఫలమైంది. అండ్ మా తరఫు నుంచి మీకు ఒక చిన్న కానుక. 3, 2, 1. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది పంతమే, ఎటువైపు వెళుతున్నా. ఓకే సోమా, ఇంతమంది ముందుకు వచ్చారు, సహకారం అందించారు. ఈరోజు మీరు అనుకుంటున్నట్టు మీ సొంతంగా కూల్ డ్రింక్ షాపు మీ సొంతమైంది. సో ఇంత మంచి మనుషులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మొదటి బోని కూడా ఇక్కడే మొదలెడదాము మన షాప్ది. ఓకే రండి బాబు రండి. కూల్ డ్రింక్ నన్ను వీడి కదలదు కాలమొక క్షణమై. హలో, నీ పేరు? జానశ్రీ. జానశ్రీ, ఎంత పెట్టి కొనుక్కుంటున్నావు కూల్ డ్రింక్? 500. ఆకాశమే నేడు నా కోసమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెద్దావిడే అన్నీ దగ్గరుండి చూసుకుని ఆ మనవల్ని ఆ మనవరాలని వాళ్ళతో పాటు ఆవిడ కొడుకుని అందరినీ దగ్గరుండి చూసుకోవాలి అంటే ఆ పాల వ్యాపారం పెట్టుకోవాలి. పాల వ్యాపారం కోసం ఒక గేదెనైనా కొనుక్కోగలగాలి. దానికి అయ్యే ఖర్చు దగ్గరగా ఇప్పుడు 60,000 రూపాయల దాకా ఉంది. మొదటి ప్రయత్నం 10,000 రూపాయలు ఆ పిల్లల ముందుకు వచ్చి చేశారు. మరో 20,000 రూపాయలు మనం ఇంకోసారి ప్రయత్నిద్దాం. సో మీలోంచి ఎవరు ముందుకు వస్తున్నారు? మరో ప్రయత్నం చేయడానికి మీ అందరి తరఫున వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి మీరందరూ కూడా వచ్చినట్టే ప్రయత్నం చేయడానికి. సో వీళ్ళకి సపోర్ట్ చేస్తే సో మరో ప్రయత్నం చేద్దాం ఆ కుటుంబం కోసం. ఇప్పుడే పేరెంటం పూర్తి చేసుకుని రెడీగా సిద్ధంగా ఉన్నారు ప్రసాదం తినడానికి. అట్టిపల్లి వాళ్ళ ప్రసాదం. సో ఇంతకీ మీ పేరేంటమ్మా? మీ పేరు కాదమ్మా, మీ పేరు కాదు, ఈవిడ పేరు. అయ్యో మరి ఇందా నుంచి మిమ్మల్నే కదమ్మా అడుగుతోంది. లేదు మిమ్మల్నే అడుగుతున్నానమ్మా.
ఓకే రెడీ. ఏం లేదమ్మా, అట్టిపండు తొక్కోలిచ్చి ఆవిడ తినిపించండి. ఓకే, ఆవిడ తినేసాక అంటారు. అన్నాక ఆవిడ అట్టిపండు తొక్కోలిచి మీకు తినిపిస్తారు. ప్రేమానురాగాలు పొంగి పొరలాలి ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో. 3, 2, 1 గో. అడగండి, తినేవాడు పూర్తిగా తోసేయండి. మొత్తం అయిపోయి తొక్క పక్కన పెట్టండి. టైం అయిపోతుంది. తొక్క తీసారా పాపం? అయ్యో అయ్యో అయ్యో, తోసేయండి 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 తోసేయండి. అయ్యో తోసేయండి. ఓకే, టైం అప్. అమ్మ వదిలేయండి. అమ్మా ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఇక రేపు సరిగా అమ్మా. వెరీ గుడ్, సూపర్. ఇంచుమించుగా ఇటు సైడ్ తొక్కలన్నీ ఇవిడ ఇటు సైడ్ వేసారులేదు తెలియదు కానీ 1, 2, 3, 9 ఇటు సైడు 9. ఓకే, వెరీ గుడ్, సూపర్. చాలా బాగా తిన్నారమ్మా. అసలు అట్టిపండు రావడం ఈ రౌండ్ ఉంటుందని ముందే నాకు తెలిసి మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా చేయలేదు అనుకుంటా మీరిద్దరు. సో వెల్ ప్లేడ్, సూపర్. సో మీ ఇద్దరు చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయమ్మా. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. అవును, ఇంతకీ సగం పని పూర్తి చేశాం కాబట్టి మీరు ప్రయత్నం చేయలేకపోయినా మీ వంతు మీరు మాకు సెలబ్రేషన్స్ చేయొచ్చు కదా. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు ప్రాంతానికి చెందిన వాసు అండ్ జ్యోతి చక్కగా కష్టపడి పనిచేస్తూ వాళ్ళ ఇద్దరు పిల్లలతో 16 ఏళ్లుగా ఎంతో సంతోషంగా గడుపుతున్న వీళ్ళకి ఒక యాక్సిడెంట్ వీళ్ళ జీవితాలనే మార్చేసింది. ఎవరు వాళ్ళు ఇచ్చిన బియ్యం కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే తిని బతికేవాళ్ళు. మాకు రూపాయి అంటూ ఏమీ లేదు. నాకు ఆడుకోవాలనిపిస్తుంది. పిల్లల్ని చూస్తుంటే యాక్సిడెంట్ అయ్యాక నేను ఆడుకుంటూ మానేసాను. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో.